Hello students, welcome to SV Technology. I am Mahesh, Assistant Professor, Soft Skills Trainer and Certified Youth Coach. ఈ వీడియోలో నేను ఒక బీటెక్ స్టూడెంట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పటి నుంచి ఫోర్త్ ఇయర్ వరకు అతని రోడ్ మ్యాప్ ఎలా ఉండాలి చెప్పబోతున్నాను. సో చెప్పబోయే ముందు ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను తేవడానికి ప్రయత్నిస్తాను. కమింగ్ టు ద బీటెక్, రీసెంట్గానే అడ్మిషన్స్ ఆర్ కంప్లీటెడ్ అండ్ మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ గోయింగ్ విత్ ఇండక్షన్ ప్రోగ్రామ్ రైట్ నౌ. సో ఈ ఇండక్షన్ ప్రోగ్రాంలో ఏంటి అంటే మీకు చాలా కాలేజెస్ కూడా చాలా పాజిటివ్ని నింపేసి మా కాలేజ్ అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, మేము ఇది చేస్తాము, అది చేస్తాము, చాలా హైప్స్ మొత్తం కూడా ఇచ్చేస్తూ ఉంటారు మీకు. సో ఓకే, సమ్ వాట్ చాలా వరకు కూడా అవన్నీ రైట్ ఉంటాయి, లేకపోతే కొన్ని రాంగ్ ఉంటుండొచ్చు. దట్ ఈస్ ద సెకండరీ. సో కమింగ్ టు మై పార్ట్, వాళ్ళు ఏం చెప్పారు పక్కన పెడితే ఈ 4 years నువ్వేం చేస్తావు అనేది నీ బీటెక్ లైఫ్ని, ఫ్యూచర్ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. ఈ 4 years నేను అకాడమిక్స్ని అండ్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేస్తావు? ఓకే, వై? బికాజ్ ఇప్పుడే ఇంటర్ కంప్లీట్ అయిపోయి వచ్చి ఉంటారు, జైల్లో నుంచి బయటపడ్డట్టుగా వచ్చి ఉంటారు. బీటెక్ ఫుల్ ఎంజాయ్ చేయాలి, ఫుల్ రచ్చ చేసేయాలి, చింపేసేయాలి, పొడిచేసేయాలి, లైక్ ఎనర్జీ, హైపర్ యాక్టివ్ అండ్ ఎక్స్ట్రా స్మార్ట్గా మీరు ఉంటారు. బట్ ఈ 4 years నువ్వు ఎంజాయ్తో పాటు లైఫ్ని, అకాడమిక్స్ని బ్యాలెన్స్ చేయకపోతే ఫ్యూచర్ చాలా దరిద్రంగా ఉంటుంది నీది. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే 4 years యూ హ్యావ్ టు షెడ్యూల్ లైక్ దట్. అకాడమిక్స్ అండ్ లైఫ్ బోత్ షుడ్ బి బ్యాలెన్స్డ్. సో అకాడమిక్స్లో మంచిగా వెళ్ళాలి, మంచి ప్యాకేజ్ తెచ్చుకోవాలి, లైఫ్లో కూడా మంచి మెమొరీస్ క్రియేట్ చేసుకోవాలి, బీటెక్లో విత్ ఫ్రెండ్స్, విత్ కాలేజ్, విత్ ఫ్యాకల్టీ అండ్ విత్ దట్ ఎన్విరాన్మెంట్. బయటికి పోయినాక చెప్పుకోవడానికి ఈ కాలేజ్లో నేను ఇది చేశాననేది కూడా ఉండాలి. సో బ్యాలెన్స్ బోత్ విత్ యువర్ టైం మేనేజ్మెంట్. ఐఎమ్ నాట్ సెయింగ్ అబౌట్ ఓన్లీ స్టడీస్, ఇంకా చాలా ఉండాలి లైఫ్లో, యాక్టివిటీస్, ఇవన్నీ కూడా చెప్తాను. సో సెకండ్ థింగ్ వచ్చేసి సిజిపిఏ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్లేస్మెంట్స్ అండ్ ఒకవేళ మాస్టర్స్ చేయడానికి నువ్వు ఫారిన్ కంట్రీకి వెళ్ళాలన్నా కూడా సిజిపిఏ ఈజ్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ బీటెక్ కెరియర్. సో ఈ సిజిపిఏ రావాలంటే ఏం లేదు, జస్ట్ అకాడమిక్స్ మీద ఫోకస్ చేసి ఒక మంచి స్టడీ గ్రూప్ని, అంటే కంబైన్డ్ స్టడీస్ని మీరు చూస్ చేసుకోండి. సో ఈ కంబైన్డ్ స్టడీస్లో మంచి చదివే వాళ్ళు ఉండే విధంగా చూసుకోండి. ఎందుకంటే బీటెక్లో 2 category ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు, మంచి చదివే వాళ్ళు అండ్ చదవని వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళని అవాయిడ్ చేయండి చదివేటప్పుడు మాత్రం, మిగతా టైంలో వాళ్ళతో కూడా ఉండండి, లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. సో మంచి గ్రూప్తోనే మీరు స్టడీస్ని ప్లాన్ చేసుకోండి ఫర్ సిజిపిఏ కోసం. సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అలోయింగ్ 7 సిజిపిఏ ఉంటే చాలు, బట్ 8 ఉంటే మాత్రం ఇట్ విల్ బి బెటర్ టు యువర్ ప్లేస్మెంట్ ప్యాకేజెస్ కావచ్చు, డిస్కషన్స్లో కావచ్చు. సో ఒక మంచి స్టడీ గ్రూప్ని మీరు ఏర్పాటు చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ బిల్డ్ చేసుకోండి అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ బిల్డ్ చేసుకోండి. అండ్ ఈ కమ్యూనికేషన్లో ఏంటి అంటే మంచి సీనియర్స్తో వెళ్ళి మాట్లాడండి, గైడెన్స్ తీసుకోండి, ఫ్యాకల్టీతో వెళ్ళి మాట్లాడండి, గైడెన్స్ తీసుకోండి. ఒక మంచి మెంటర్ని మీరు రెడీ చేసుకోండి, ఐదర్ సీనియర్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, ఎవరైనా సరే ఒక మంచి మెంటర్ని మీ లైఫ్కి మీరు యాడ్ చేసుకోండి. ఇట్ విల్ బి వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ కెరీర్. సో ఈ కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకోవడానికి, లీడర్షిప్ క్వాలిటీస్ బిల్డ్ చేసుకోవడానికి ఎవ్రీ కాలేజ్లో ఏంటి అంటే కొన్ని రకాలైన క్లబ్స్ కానీ, కొన్ని రకాలైన యాక్టివిటీస్, టెక్ ఫెస్ట్ లేకపోతే కల్చరల్ ఫెస్ట్ లాంటివి ఉంటాయి. సో అందులో ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా మీరు ఆర్గనైజ్ చేయడానికి, పార్టిసిపేట్ చేయడానికి, కోఆర్డినేట్ చేయడానికి ట్రై చేయండి. ఆర్గనైజ్ చేసిన, కోఆర్డినేట్ చేసిన లేకపోతే పార్టిసిపేట్ చేసిన మీరు ఎంతో కొంత నేర్చుకుంటారు దాని నుంచి. every college has its own clubs and different streams
రోబోటిక్స్ కావచ్చు, ఏఐ కావచ్చు, లేకపోతే మిషన్ లెర్నింగ్ గురించి కావచ్చు, హ్యాండ్లర్స్ క్లబ్ కావచ్చు, గేమింగ్ క్లబ్ కావచ్చు, కోడింగ్ క్లబ్ కావచ్చు, రోబోటిక్ క్లబ్ కావచ్చు. ఇలా ఎవ్రీ కాలేజ్లో చాలా రకాలైన క్లబ్స్ ఉంటాయి. సో నీ ప్యాషన్ దేనిలో అయితే ఉందో అక్కడికి వెళ్ళి మీరు జాయిన్ అవ్వండి క్లబ్స్లో. సో మోస్ట్ ఆఫ్ ద కాలేజ్ హ్యావింగ్ క్లబ్స్ నవే డేస్. ఒకవేళ మీ ప్యాషన్ ఏదైతే ఉందో దాని మీద ఒకవేళ క్లబ్ లేకపోతే మీరు ఏం చేస్తారు అంటే క్రియేట్ ఎ క్లబ్ విత్ యువర్ ప్యాషన్, విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ హెచ్ఓడి డీన్ లేకపోతే ప్రిన్సిపల్ని అప్రోచ్ అయ్యి ఇలా ఉంది నా ఐడియా అని చెప్పేసి ఒక క్లబ్ని స్టార్ట్ చేయండి. అండ్ ఫ్యూచర్లో మీరు చెప్పుకోవచ్చు ఈ క్లబ్ నేనే స్టార్ట్ చేశాను అని చెప్పేసి మీ జూనియర్కి 4th ఇయర్ వెళ్ళిన తర్వాత 3rd ఇయర్కి వెళ్ళిన తర్వాత. బీ ఏ బ్రాండ్ ఇన్ యువర్ కాలేజ్, యూనిక్గా ఉండడానికి ట్రై చేయండి. అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్ పెంచుకోండి క్లబ్స్ నుంచి. ఎవ్రీ కాలేజ్ హ్యాస్ క్లబ్ ఫెస్ట్, ఎప్పుడు ఛాన్స్ వచ్చినా కూడా పార్టిసిపేట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ రిసోర్సెస్ని యూజ్ చేసుకోండి. సో ఇఫ్ యూ గో టు ఫస్ట్ ఇయర్, ఒకవేళ ఫస్ట్ ఇయర్లో మీకు ఖచ్చితంగా ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంపల్సరీగా ఉంటుంది. మీరు ఒక మంచి సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలి అంటే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జస్ట్ నాట్ ఓన్లీ సిలబస్, ఆన్లైన్ రిసోర్సెస్లో సెర్చ్ చేసి ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీరు కొంచెం డెప్త్గా ఎక్స్ప్లోర్ చేయండి. సో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా హ్యాకర్ ర్యాంక్ లాంటి వెబ్సైట్స్లో ఉంటాయి. సో వాటిని కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి, సాల్వ్ చేయండి ఈ ఫస్ట్ ఇయర్లోనే. సో నెక్స్ట్ కమింగ్ టు ద ఇంటర్న్షిప్స్. సో ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది డెవలప్ చేసుకోండి ఇంటర్న్షిప్స్ ద్వారా, వర్క్షాప్స్ అటెండ్ అవ్వడం వల్ల, నెక్స్ట్ వెబినార్స్ అటెండ్ అవ్వడం వల్ల. మీ కాలేజ్లో చాలా జరుగుతుంటాయి వర్క్షాప్స్, వెబినార్స్, హ్యాకథాన్స్. సో ఇలాంటి వాటి అన్నిట్లో కూడా పార్టిసిపేట్ అవుతూ ఉంటే ఏంటి అంటే నీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో వన్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్, ఎనీ కాలేజ్ హ్యాస్ ఇట్స్ ఓన్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. Suppose recently one student came to me and asked that sir, మా ఫ్రెండ్ ఒక అతను సమ్ ఎక్స్ కాలేజ్లో టాప్ కాలేజ్లో జాయిన్ అయ్యాడు, అతని లైఫ్ సెట్ అయిపోయినట్టేనా. సో ఐఎమ్ ఆల్వేస్ యూజ్డ్ టు సే దిస్ టు దట్ స్టూడెంట్స్ who are thinking that top colleges gives top salaries, placement. So not ఎంత టాప్ కాలేజ్లో జాయిన్ అయినా, ఎంత మామూలు కాలేజ్లో జాయిన్ అయినా ప్లేస్మెంట్ ఇచ్చేది కాలేజ్ కాదు. ఓకే, రిక్రూటర్ వస్తారు వేరే కంపెనీస్ నుంచి, ఆ కంపెనీలో నీ స్కిల్స్ నచ్చితే వాళ్ళు నిన్ను తీసుకుంటారు. సో ద ప్యాకేజ్ ఈజ్ గివెన్ బై ద కంపెనీ ఫర్ యువర్ స్కిల్. నువ్వు మంచి కాలేజ్లో ఉన్నంత మాత్రాన మంచి ప్యాకేజ్ వస్తుంది అనుకోవడం రాంగ్. దే పే యూ ఫర్ యువర్ స్కిల్. ఈ 4 years నువ్వు ఏదైతే స్కిల్ నేర్చుకుంటావో దట్ విల్ గివ్ యూ ఏ గుడ్ ప్యాకేజ్ ఆర్ ఏ గుడ్ జాబ్ ఆర్ ఏ గుడ్ కంపెనీ. కాకపోతే మంచి కాలేజ్లో జాయిన్ అవుతే కొంచెం మంచి కంపెనీస్ వచ్చే అవకాశం ఉంటుంది, కానీ మంచి కాలేజ్లో జాయిన్ అయినంత మాత్రాన నీకు జాబ్ వస్తుందనే గ్యారంటీ లేదు వితౌట్ స్కిల్. సో ఈ 4 years ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి, మంచి స్కిల్స్ బిల్డ్ చేసుకోండి విత్ ద హెల్ప్ ఆఫ్ ఆన్లైన్ రిసోర్సెస్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మెంటర్స్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, ఆల్ దీస్ థింగ్స్ యూజింగ్ ఆల్ దీస్ క్లబ్స్ ఇవన్నీ కూడా. సో ఒకటే నేను చెప్పేది ఏంటి అంటే టాప్ కాలేజెస్ లేకపోతే కాలేజెస్ ప్లేస్మెంట్స్ ఇస్తారనే భ్రమలో నుంచి బయటికి రండి. కాలేజెస్ ప్లేస్మెంట్స్ ఇవ్వవు. ద స్కిల్ విచ్ యూ హ్యావ్ దట్ విల్ గివ్ యూ ద ప్లేస్మెంట్. ఓకే, మంచి ప్యాకేజ్ అయినా ఇంకా ఏదైనా సరే కాలేజ్ ఇవ్వదు, నీకున్న స్కిల్ ద్వారా నువ్వు మాత్రం తెచ్చుకుంటావు. స్టే పాజిటివ్, బీ కూల్, బీ కాన్ఫిడెన్స్. నువ్వు ఏదైతే బీటెక్లో జాయిన్ అయ్యావో, ఏం చేద్దామని అయితే జాయిన్ అయ్యావో అది ఆల్వేస్ రిమెంబర్ చేసుకో. అండ్ బీ కాన్ఫిడెన్స్, డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, బీ లిమిట్లెస్. This is signing off for this video. Yours, Mahesh.